నేను మీ శాలిని శ్రీలు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈ రోజు అయితే నేను టమాటా ఉల్లిపాయ పచ్చడి చేస్తున్నాను. ఇది దోశలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. మరి ఎలా చేస్తానో చూసేయండి. ముందుగా మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనకు కాస్త హీట్ అయ్యాక ఇందులో ఎండుమిర్చి ఇంకా జీలకర్ర వేసుకోవాలి. మీరు పచ్చిమిర్చి కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో స్పైసీ కాస్త తక్కువ తింటారు కాబట్టి నేను తక్కువ వేస్తున్నాను. ఇది మనకు కొద్దిగా వేగాక ఇందులో టమాటా ఉల్లిపాయ కట్ చేసుకున్న ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఉల్లిపాయ టమాటా కాస్త మగ్గే వరకు కొద్దిగా మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఫ్రెండ్స్, ఇందులో మీరు కావాలంటే ఈ టైంలో కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవచ్చు. ఉల్లిపాయ ఇంకా టమాటా మగ్గింది ఏదో ఒకసారి చూసుకుందాం. మధ్య మధ్యలో ఒక 2-3 సార్లు కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే అడుగంటేస్తుంది. మనకి ఇంకా కాస్త మగ్గాల కాబట్టి మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు మనకు ఉల్లిపాయ టమాటా మగ్గిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు మనకు ఉల్లిపాయ టమాటా చల్లారిపోయింది కాబట్టి దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మనకు చట్నీ రెడీ అయిపోయింది కాబట్టి మనం ఇందులో కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుందాం. రుచికి సరిపడిన ఉప్పు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకున్నాక మనం దీనికి పోపు పెట్టేసుకోవాలి. అసలు పోపు కూడా అవసరం లేదు ఫ్రెండ్స్, మీరు కావాలంటే పోపు పెట్టుకోండి. నేను కూడా ఇప్పుడు పెడుతున్నాను, చూసేయండి. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. పోపు కోసం కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ కాస్త ఎక్కువ ఉంటే కాస్త బాగుంటుంది. ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్నాక తెలిసిందే కదా ఫ్రెండ్స్, పోపు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి పోపు అయితే రెడీ అయిపోయింది. పోపు అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా ఉల్లిపాయ చట్నీని యాడ్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎమ్మి చట్నీ రెడీ అయిపోయింది. ఇది దోశ, ఇడ్లీ దేంట్లోకైనా బాగుంటుంది. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.